అర్జున్ ప్రసాద్ గారి ఇంటికి సిబిఐ వాళ్ళు వస్తారు. వచ్చి రాగానే చెప్పండి సార్ అని చెప్పేసి అని అంటారు. అని అంటే వాళ్ళని అంటారు కదా, మీ ఇంట్లో అన్అఫిషియబుల్ అకౌంటబుల్ క్యాష్ ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ అని చెప్పేసి అంటారు. అప్పుడు అర్జున్ ప్రసాద్ ఉండి అంటారు కదా, వాట్ అని చెప్పేసి ఆశ్చర్యపోతారు. అప్పుడు వాళ్ళు అంటారు కదా, యామిని గారికి సంబంధించిన మీ కంపెనీలో 5 crores ఫ్రాడ్ జరిగినట్టు కూడా కంప్లైంట్ కూడా వచ్చింది సార్. మీ పేరు మీద చెక్స్ కూడా ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా ప్రూఫ్స్ కూడా ఉన్నాయి సార్ మా దగ్గర అని చెప్పేసి వాళ్ళు అంటారు. ప్రూఫ్తో కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మేము వచ్చాము సార్ అని చెప్పేసి వాళ్ళు అంటారు. అప్పుడు అందరు షాక్ అయి చూస్తారు. గౌతమ్ వాళ్ళ అమ్మగారు అంటారు కదా, మా వారు అలాంటి వారు కాదండి, మీకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారు అని చెప్పేసి గౌతమ్ వాళ్ళ అమ్మ కంగారు పడుతూ అంటుంది. వాళ్ళ నాన్నమ్మగారు కూడా అంటారు కదా, నా కొడుకు వాళ్ళ తప్పుడు పని ప్రాణం పోయినా కూడా చెయ్యడు, మీరు ఇలా వచ్చినట్టున్నారు అని చెప్పేసి వాళ్ళ నాన్నమ్మ అంటారు. అప్పుడు వాళ్ళు అంటారు కదా, అర్జున్ ప్రసాద్ సార్ మీద కంప్లైంట్ వచ్చింది, సెర్చ్ వారెంట్తో సహా వచ్చాము, అంతేకాని ఊరికేనే రాలేదమ్మా అని చెప్పేసి వాళ్ళు అంటారు. ఇంతలోనే పోలీస్ కూడా అక్కడికి వస్తారు. వచ్చి వాళ్ళు అంటారు కదా, సార్ మీ మీద అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ అయింది సార్, అందుకే మేము అరెస్ట్ చేయడానికి వచ్చాము అని చెప్పి వాళ్ళు కూడా అంటారు. ఇంతలోనే కుటుంబ సభ్యులందరూ షాక్ అయ్యి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. అసలు ఆమెను ఏమైనా ప్లాన్ చేసిందా, లేకపోతే అర్జున్ ప్రసాద్ అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారా, ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.